ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేశాం కదా! సో, ఈ క్లాస్‌లో ఏందంటే, సో, అలర్ట్స్ అనేది రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌కి ఎలా డిఫైన్ చేస్తారో ఏంటనేది ఇప్పుడు ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, మనం అన్నీ డిస్కస్ చేసాం గానీ, ఈ అలర్ట్స్ ఎలా సెట్ చేయాలి ఏంటనేది రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌కైతే మనమైతే డిస్కస్ చేయలేదనమాట. సో, అదేంటనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఫస్ట్ ఈవెంట్ హౌస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో, లెట్స్ ట్రై టు క్రియేట్. So demo event house. Okay. So I think fabric event house. Okay. So let's try to create event house. Okay. సో ఇక్కడ కొన్ని టేబుల్స్ కూడా నేనైతే క్రియేట్ చేస్తాను. లెట్స్ ట్రై టు టేక్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే. సో క్వెరీ సెట్. ఓకే. కాపీ పేస్ట్. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఎంప్లాయ్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఐడి, నేమ్ ఇలా మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ట్రై టు క్రియేట్. అలానే కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. కాకపోతే డేటా సో 45 అండ్ సో 764 అండ్ 230. ఓకే. సో మీరు చూడొచ్చు. సో చెన్నై, బెంగళూరు, గుంటూరు ఇలా సో కొంత డేటా ఉంది. ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే. సో ఇవన్నీ కూడా టేబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ మీకు తెలిసినాయి. సో ఎంప్లాయీ ట్రై టు ఎక్స్పెక్ట్. సో రన్ అవుతుంది క్వైరీ. ఐ థింక్ టుడే కొంచెం స్లో అనిపిస్తుంది అనమాట క్వైరీస్. ఓకే. సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ, లొకేషన్, ఫీడ్బ్యాక్. ఓకే. సూపర్ సూపర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రియల్ టైమ్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. సో మీ అందరికీ తెలుసు రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ప్రీవియస్ క్లాసెస్లో మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో వెంకట్ డెమో. ఓకే. సో ట్రై టు క్రియేట్. సో ఇప్పుడు నేనైతే రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో జనరల్గా మనకి టైల్స్ ఉంటాయి అనమాట. మీ అందరికీ తెలుసు ఏంటి అనేది కూడా. సో పేజ్ రీనేమ్ చేస్తున్నాను. సేల్స్ డేటా. ఓకే. ఇక్కడ టైల్ ఉంది కదా, యాడ్ టైల్. సో ఇక్కడ డేటా సోర్స్ అనేది యాడ్ చేయాలి. సో ఫ్యాబ్రిక్ ఈవెంట్ హౌస్. ఓకే. సో ఫ్యాబ్రిక్ ఈవెంట్ హౌస్ ట్రై టు కనెక్ట్. సో జస్ట్ ఓకే. ఇక్కడ సో కొంచెం కింద ఇప్పుడు ఎంప్లాయీ రన్ చేస్తే మనకి డేటా వస్తుంది. ఓకే. సో రన్నింగ్ లో ఉంది. సీమ్స్ లైక్ ఈరోజు కొంచెం స్లోగా ఉన్నాయి సర్వర్స్. సో ఎందుకంటే జనరల్గా రన్ చేస్తే ఇమీడియట్గా డేటా అనేది వస్తుంది. ఈవెన్ దో ఇక్కడ 16 సెకండ్స్ టైం తీసుకుంటున్నాను. ఓకే. టూ లాంగ్ అనమాట. ఓకే. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో సమ్మరైజ్. సో సమ్ ఓకే టోటల్ సాలరీ is equal to sum of so EFT salary by employee location. Okay. So try to run it. సో నేను ఏం చేశానంటే గ్రూపింగ్ చేశాను అనమాట. ఓకే. ఈచ్ లొకేషన్ వైజ్ ఎంత శాలరీ ఉంది ఏంటి అనేది నేనైతే గ్రూపింగ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ వైజ్ టోటల్ శాలరీ. ఓకే. ట్రై టు అప్లై. సో కాకపోతే ఇక్కడ సో చార్ట్ తీసుకుంటాను అనమాట. ఓకే. చార్ట్లో ఏంటిదంటే సో పై చార్ట్. సో పై చార్ట్లో కూడా డోనట్ చార్ట్ తీసుకుంటాను. అండ్ లెజర్స్ మనకొద్దు. ఓన్లీ బెంగళూరు ఒకటే ఉందా? ఓకే. ఉందా? సో అలానే లేబుల్స్లో వాల్యూ తీసుకుంటాను. ఓకే. సో ట్రై టు అప్లై.
సో మీరు చూడొచ్చు. సో మనకి బెంగళూరు, గుంటూరు, చెన్నై, హైదరాబాద్ ఈచ్ లొకేషన్ వైజ్ ఎంత సాలరీ ఉంది ఏంటంటే మీరైతే చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు సేవ్ కూడా చేస్తాను. సేవ్ ఏదైతే మనం చేసామో రియల్ టైం డాష్బోర్డ్ లో అన్ని కూడా చేంజెస్ అనేది ఇంప్లిమెంట్ చేసాం, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను సో ఆటో రిఫ్రెష్ కూడా ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్, సో ఎలో రిఫ్రెష్ కంటిన్యూస్, సో కంటిన్యూస్, లేకపోతే సో కంటిన్యూషన్గా లేకపోతే ప్రతి 10 సెకండ్లకు ఒకసారైనా. ఓకే, సో ఎవ్రీ 10 సెకండ్స్ ఒకసారి రిఫ్లెక్ట్. మినిమం టైం ఇంటర్వెల్ వచ్చేసరికి 10 సెకండ్స్ ఉంచుదాంలేండి. ఓకే, సో బేసికల్గా నేను ఆటో రిఫ్రెషన్ ఆప్షన్ ఈ రియల్ టైమ్ డాష్బోర్డ్కి ఎనేబుల్ చేస్తున్నాను. మినిమం టైం ఇంటర్వెల్ వచ్చేసరికి 10 సెకండ్స్ అండ్ డిఫాల్ట్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 10 సెకండ్స్ అనమాట. అప్లై. సో నేను ఇక్కడ సో అన్ని కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసి సో దాని తర్వాత సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్ అలర్ట్ ఉంది. ఓకే, సో న్యూ టైల్ ఉంది, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో మీరు చూడొచ్చు సెట్టింగ్ అలర్ట్స్ ఫ్రమ్ రియల్ టైమ్ డాష్బోర్డ్ ఇస్ కరెంట్లీ ప్రివ్యూ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇది ప్రివ్యూ అని చెప్తుంది, బట్ ఇట్స్ ఓకే. సో వెంకట డెమో ఆర్ న్యూ టైల్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అంటే రన్ క్వైరీ ఎవ్రీ 5 మినిట్స్ ఏదైతే ఇక్కడ మానిటర్ చేస్తుందో ఎన్ని సెకండ్లకి ఎంత టైంకి రన్ చేయాలంటుంది. సో నేనైతే ప్రతి 1 మినిట్కి రన్ టైం చెప్తాను అనమాట. ఓకే, ఏదైతే ఈ అలర్ట్ మనం డిఫైన్ చేస్తున్నామో అలర్ట్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏంటిది, ఏదైతే మనం రియల్ టైం డాష్బోర్డ్ వెంకట డెమోని క్రియేట్ చేసామో ప్రతి 1 మినిట్కి మనం స్పెసిఫై చేసిన కండిషన్ మీట్ అయిందా లేదో చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కండిషన్ ఆన్ ఈచ్ గ్రూప్, ఆన్ ఈచ్ ఈవెంట్ గ్రూప్, అంటే మీరు ఏదైతే ఈవెంట్ గ్రూప్ చేశారో ప్రతి గ్రూప్ ఈవెంట్కి సో గ్రూపింగ్ ఫీల్డ్ వచ్చేసరికి ఎంప్లాయీ లొకేషన్, వెన్, ఎప్పుడు. ఇక్కడ కండిషన్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. జనరల్ కండిషన్ నెంబరు, సారీ, జనరల్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే ఎప్పుడైతే ఈ టోటల్ సాలరీ బికమ్స్ 1200 వేసుకోండి. ఓకే, లేదా 1500 ఏదో ఒకటి మీ ఇష్టం. సో ఇక్కడ నేనేం స్పెసిఫై చేస్తుంటే కండిషన్ వెన్ టోటల్ సాలరీ అంటే ఈ ఎంటైర్ చార్ట్లో ఎప్పుడైతే టోటల్ సాలరీ అనేది బికమ్స్ గ్రేటర్ దెన్ 1200 అవుతుందో అప్పుడు ఇక్కడ మనం 3 యాక్షన్ చేయొచ్చు అనమాట. ఒకటి సెండ్ మీ అన్ ఈమెయిల్, మెసేజ్ మీ టీమ్స్, లేకపోతే 2 ఫ్యాబ్రిక్. ఓకే, సో ఫస్ట్ మెయిల్ చూద్దాం, దాని తర్వాత వీటి గురించి మాట్లాడతాం. ఓకే, ఎక్కడ సేవ్ చేయాలంటుంది, ఏదైతే మీరు అలర్ట్స్ అనేది డిఫైన్ చేస్తున్నారో అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో నేను వచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ ఐటమ్, సో ఫ్యాబ్రిక్ యాక్ట్, ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎంపీ యాక్టివేట్. ఓకే, సో ఇలా నేనైతే ఒక అలర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను గైస్, గుర్తుంచుకోండి. సో ప్రతి 1 మినిట్కి ఈ క్వైరీ అనేది రన్ అవుతూ ఉంటుంది టు చెక్ ద కండిషన్. అంటే మనం ఏదైతే కండిషన్ డిఫైన్ చేసామో అంటే ఈచ్ ఈవెంట్ గ్రూప్ ఏదైతే ఎంప్లాయ్ లొకేషన్ ఉందో వన్ టోటల్ సాలరీ బికమ్స్ గ్రేటర్ ద, సారీ 1200 కదా నేను స్పెసిఫై చేసింది. సో 1200 ఎప్పుడైతే ఉందో సెండ్ మీ అన్ ఈమెయిల్ అనమాట. సో దాని తర్వాత ఏ లొకేషన్లో సేవ్ చేయాలా, ఐటమ్ నేమ్ ఏంటిది అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నారా లేకపోతే ఉన్నదానికి మీరు ట్యాగ్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఆ ఐటమ్ నేమ్ వచ్చేసరికి ఇదనమాట. సో ట్రై టు క్రియేట్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక అలర్ట్స్ అనేది మనం రియల్ టైమ్ డాష్బోర్డ్ మీద ఒక టైల్ మీద డిఫైన్ చేయడం జరిగింది అనమాట. సో బేసిక్లీ ఇంతకుముందు ఓకే, సో చూడొచ్చు ద అలర్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ ఫ్యాబ్రిక్. మనం ఏదైతే పెరిచో ద అలర్ట్ విల్ టేక్ యాక్షన్ వెన్ ద కండిషన్ మెట్. సో అంటే సో మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన ఒక అలర్ట్ అనేది అలర్ట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే మీరు ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తారో అది మీట్ అయినప్పుడు ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతుంది. సేవ్ లొకేషన్ అండ్ సోర్స్ ఏంటిది, కండిషన్ ఏంటి, ఆన్ ఈచ్ ఈవెంట్ గ్రూప్ బై ఎంప్లాయ్ లొకేషన్ వెన్ టోటల్ సాలరీ బికమ్స్ గ్రేటర్ దన్ 1200 అనమాట. ఓకే, సెండ్ ఏం చేయాలా, ఈ కండిషన్ మీట్ అయినప్పుడు సెండ్ అన్ ఈమెయిల్. సో ఇది ఓపెన్ చేద్దాం సో దట్ ఇక్కడ మనకి
చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి ఓవర్ చూద్దాం. ఓకే, సో బై డిఫాల్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మినిమైజ్ చేద్దాం. సో తర్వాత చూద్దాం నేను. ఓకే, సో లైవ్ ఫీడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ యాక్టివేషన్ బై ఎంప్లాయ్ లొకేషన్, సో నో డేటా లేదు. అండ్ యాక్షన్ డీటెయిల్స్ బై ఎంప్లాయ్ లొకేషన్, అంటే మనకి ఈమెయిల్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఏంటి అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో దాని తర్వాత సో డెఫినేషన్ ఏంటిది, ఓకే, మనం ఏ డెఫినేషన్ స్పెసిఫై చేసామనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మనకి ఏదైతే ఐ మీన్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా వచ్చాయి. సో అండ్ కండిషన్ ఏంటిది, ఇంక్రీజెస్ అబౌట్ 1200 అన్నమాట. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో 1200కి అప్పుడు కండిషన్ అనేది ట్రిగర్ అవుతుంది. దాని తర్వాత యాక్షన్ ఏంటిది చూడొచ్చు మొత్తం కూడా. ఓకే, సో యాక్షన్ అంటే మనకి ఈమెయిల్స్ ఏమేమి పంపించారు ఏంటనేది చూద్దాం అన్ని కూడా. ఎనాలిసిస్ analytics, sorry. So project a number of activations across all employee locations. అంటే ఎన్నిసార్లు యాక్టివేషన్స్ అయ్యాయి ఏంటి అంటే మనం పంపించిన ట్రిగ్గర్స్ ఎన్ని చూపిస్తుంది. అలా నెంబర్ ఆఫ్ యాక్టివేషన్స్ అండ్ ఈమెయిల్ యాక్షన్స్ ఇవన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలానే హిస్టరీ కూడా సేమ్ అదే ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఓకే, అలానే మీకు ఇక్కడ ఆటో రిఫ్రెష్ ఉంటుంది. ఓకే, సో ఆన్ చేసుకుందాం. ఇన్స్టెన్స్ ఎన్ని ఐడీస్ ఉన్నాయి, 4 ఐడీస్ ఉన్నాయి అంతే కదా, మనకి 4 ఉన్నాయి అనమాట. అండ్ లాస్ట్ 24 అవర్స్ చెక్ చేస్తాం అనమాట. సో లేకపోతే కస్టమ్ టైం రేంజ్ స్పెసిఫై చేసుకోవచ్చు. లాస్ట్ 2 minutes మీ ఇష్టం. బై డిఫాల్ట్ 24 అవర్స్ ఉంటుంది. మీరు కావాలంటే టైం రేంజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ డీటెయిల్స్. ఓకే, సో ఇది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. మళ్ళీ సో యాట్రిబ్యూట్ అంటే ఏ కాలం మీద మీరు స్పెసిఫై చేశారు, టోటల్ శాలరీ అనే కాలం మీద కదా. సో టోటల్ శాలరీ. కండిషన్ ఏంటిది, ఇంక్రీజెస్ అబౌట్ 1200 అనమాట. అక్కరెన్స్ అంటే ఎన్నిసార్లు అంటే ఎవ్రీ టైం ద కండిషన్ మీద. సో బేసికల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాట్రిబ్యూట్ అనేది అంటే కాలం నేమ్ వచ్చేసరికి టోటల్ శాలరీ, కండిషన్ వచ్చేసరికి ఇంక్రీజెస్ అబౌట్ 1200, అక్కరెన్స్ అంటే ఎప్పుడంటే ప్రతిసారి మీరు ఏదైతే టోటల్ శాలరీ గ్రేటర్ దెన్ బికమ్స్ 1200 అవుతుందో అప్పుడు ప్రతిసారి ఈ ట్రిగ్గర్ అనేది అవుతుంది అని చెప్తుంది అనమాట. సో ప్రాపర్టీ ఫిల్టర్ యాక్షన్. ఓకే, సో అంటే ఇక్కడ మీకు యాట్రిబ్యూట్స్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో బట్ మనకైతే అవసరం లేదు. డిజైన్ చేద్దాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్, ఎవరు పంపించాలి చూడొచ్చు. అండ్ సబ్జెక్ట్, హెడ్లైన్స్, మెసేజ్, కాంటెక్స్ట్, ఎడిట్ యాక్షన్ అండ్ సెండ్ మీ టెస్ట్ యాక్షన్. ఓకే, ఇలా మనకి సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా రకరకాలుగా ఉంది కదా. సో దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఏం చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఎడిట్ యాక్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అంటే మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నామో అవన్నీ కూడా సో టీమ్స్ పంపించాలి, లేకపోతే ఇక్కడ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే ఎవరెవరు పంపించాలి ఏంటండి. సో సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఇలా ఉంది కదా. సో దీన్ని చేంజ్ చేస్తున్నాను. అలర్ట్ నోటిఫికేషన్ and condition. Okay, condition. ఓకే, సో అలర్ట్ నోటిఫికేషన్ అంటే మనం ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తుంటామో ఇమ్మీడియట్ గా సో ఒకవేళ మీరు ఫీల్డ్ స్పెసిఫై చేసుకోవాలనుకుంటే @ అనమాట. ఓకే, సో @ సాలరీ చూడండి. సో శాంపుల్ అని వస్తుంది, బట్ రన్ టైంలో మీకైతే వస్తుంది అనమాట. అలర్ట్ నోటిఫికేషన్ అండ్ కండిషన్ మెట్ అని. సో అలానే హెడ్లైన్స్. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, పర్పస్. సో ఇది హెడ్లైన్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ హెడ్లైన్ వచ్చింది కదా. సో మెసేజ్, సో ఈవెంట్
will trigger when the specified, okay, condition like, so EMP salary, sorry, condition like total salary becomes greater than 1200. ఓకే, సో ఇలా మనం డైనమిక్ గా వస్తుంది అనమాట. టోటల్ సాలరీ బికమ్స్ గ్రేటర్ దెన్ 1200 అనమాట. అలానే కాంటెక్స్ట్ ఆటోమేటిక్స్ మీకు టోటల్ సాలరీ కావాలి ఇక్కడ అని అడుగుతుంది. సో కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేది మీకు రిఫ్లెక్షన్ ఉండేది, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అప్లై. ఇప్పుడు అన్ని కూడా చేంజ్ అవుతుంటాయి చూడండి. దాని తర్వాత సేవ్ అండ్ అప్డేట్. ఓకే, మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా సేవ్ చేసి అప్డేట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. సో అర్థమైంది కదా. దాని తర్వాత ఇక్కడికి వద్దాం. సో ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎంప్లాయ్ లొకేషన్. ఓకే, సో లైక్ ఎంప్లాయ్ లొకేషన్. సో ఇక్కడ ఏం లేదనమాట. సో దాని తర్వాత ఎంప్లాయ్ లొకేషన్, సో వాల్యూ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ 32 rows and timestamp details of condition, descending order. సో 1040 అంటే ప్రతిసారి చెక్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే వాల్యూ ఉందా లేదా ఏంటి అనేది ప్రతిసారి చెక్ చేస్తుంది అనమాట. ఆ స్పెసిఫిక్ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా అనేది. అండ్ టోటల్ శాలరీ చూడొచ్చు. సో టోటల్ శాలరీ. సో కావాలంటే మీరు అడిషనల్ గా రూల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో ఇది వచ్చేసరికి మనం స్పెసిఫై చేసిన డెఫినేషన్ అనమాట. ఓకే, సో డెఫినేషన్ ఇది అండ్ మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ డెమో కండిషన్, దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత ఇది కూడా ఈవెంట్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కండిషన్ బై కండిషన్ బై ఎంపీ లొకేషన్. ఓకే, దట్స్ ఇట్. సో దాని తర్వాత ఇది వచ్చేసరికి స్ట్రీమ్ అనమాట. ఓకే, ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఐడి, సోర్స్ ఏంటిది, టైం ఏంటిది, టైప్ ఏంటిది, ఎంప్లాయ్ లొకేషన్, టోటల్ సాలరీ ఎంత, ఇలా ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ప్రతి క్రైటీరియాకి ఏంటి. సో ప్రతి మనం ఏదైతే టైం స్టాంప్ మెన్షన్ చేసామో రిఫ్రెష్ రేట్ అనేది ప్రతిసారి మనం చెక్ చేసుకొని చెప్తుంది అనమాట. ఓకే, అయిందా కాదా అనేది. సో మీరు కావాలనుకుంటే సో డిఫరెన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. బట్ డిసెండింగ్ కాదు. సో 20, ఓకే, సో 21 వచ్చేసింది, మళ్ళీ 20, సో 19, ఇలా ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈవెంట్ ఏంటంటే మీరు ఏదైతే కాలం మీద స్పెసిఫై చేస్తారో ప్రతిసారి అబ్జర్వ్ అంటే బిహైండ్ ద సీన్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎంప్లాయీ సాలరీ 1200 వచ్చిందా లేదా ఇలా చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ డేట్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మీరైతే అనలిటిక్స్ కావచ్చు, సో ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏంటనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్, మేనేజ్ సోర్స్, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అనమాట. సో రియల్ టైమ్ డాష్బోర్డ్ వెంకి అండ్ కుస్టో డేటాబేస్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఈవెంట్ రన్ క్వైరీ ఎవ్రీ 60 సెకండ్స్కి, అంటే ప్రతి 1 మినిట్కి ఈ క్వైరీ అనేది రన్ అవుతుంది అనమాట. ఏది చెక్ చేసుకుంటా ఉంటుంది, అంటే వచ్చిందా రాలేదా, అంటే కండిషన్ మీట్ అయిందా లేదా అనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఎనాలిటిక్స్ వచ్చేసరికి సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఎన్ని ఈవెంట్స్ జరిగినాయి అనేది కూడా చూస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో ఎన్ని ఈవెంట్స్ అంటే ఐ థింక్ 40, అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 దాకా వచ్చి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇది మూవ్ అవటం లేదు ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత లైవ్ ఫీడ్,
మీరు చూసుకోవచ్చు లైవ్ ఫీడ్ ఏంటి 44 వస్తున్నాయి, ఇలా ఇలా రకరకాలుగా ఉంటుంది గైడ్స్. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం స్పెసిఫై చేసిన కండిషన్ ఏదైతే ఉందో, ఓకే, సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, డెఫినేషన్ అలానే ఈమెయిల్ కూడా ఓపెన్ చేస్తాను. ఓకే. ఓపెన్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్లోజ్ చేద్దాం. డాష్ బోర్డ్ ఇంకా మనకి ఏం రాలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రికార్డ్ యాడ్ చేస్తాను. సో ఒక్క నిమిషం, చెన్నై దానికి ఇంక్రీజ్ చేస్తాను, బెంగళూరు దానికి దేనికో దానికి చేస్తాను. చూడండి, ఆల్రెడీ 18 ఉంది కదా, సో 1800 ఉంది కాబట్టి ఇంకొక 1600 వస్తుంది కాబట్టి లెట్స్ సీ దట్. అది ఒక్క రికార్డ్ ఇంక్రీజ్ చేశాను. ట్రై టు రన్. సో మీరు చూస్తే ఓకే, ఏంటి లేదా, ఓకే, సో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుందో లేదో. ఓకే, చూడండి, బెంగళూరు ఎంత వచ్చింది గాయస్, వాల్యూ చేంజ్ అయింది. అంటే మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఆ కండిషన్ అన్ని మీట్ అయిందన్నమాట. ఇప్పుడు మనకి ట్రిగ్గర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, కాకపోతే ఇది ఇంకా ప్రివ్యూలో ఉంది కాబట్టి అది ఎంతవరకు అవుతుంది అనేది నాకు తెలియదు. ఒక్కోసారి నా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవటం లేదన్నమాట. ఓకే, సో టు డిసైడ్. ఓకే, బట్ వెయిట్ అయితే చేద్దాం ఏంటంటే, సో విల్ ట్రై టు సీ దట్. సో ప్రతి 1 మినిట్కి రన్ అవుతా ఉంటుంది అనమాట. సో బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది అక్కడ మనకి ట్రిగ్గర్ అవుతుంటుంది. బట్ మనం అయితే 55 ఉంది కదా, 6 ఒక 5 మినిట్స్ దాకా అయితే వెయిట్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి. అలానే ఒక ఈమెయిల్కి వెళ్ళి కూడా చూద్దాం. సో ఇక్కడ ఏం మెయిల్స్ ఏం రాలేదన్నమాట లాస్ట్ వీక్. ఇది ఎప్పుడు వచ్చింది, 23వ తారీఖు. ఓకే, ఇప్పుడు కాదులేండి. 174 కాదులేండి, ఇప్పుడు కాదు. నేను సడన్గా ఏంటప్పుడు అప్పుడే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా, సో ఇలా ఉంటుంది. సో మీకు ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అయితే, సో దిస్ ఈస్ ఇండికేషన్ దట్ 70 బికమ్స్ గ్రేటర్ దాన్ 1200. అలానే సో హెడ్లైన్స్ దాని తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఇప్పుడు మనకు వస్తుందా రావటం లేదనేది ఒక ట్రిగ్గర్ క్వశ్చన్. రన్నింగ్ అవుతుంది. might be story. ఓకే, సో ఒక్క నిమిషం, నెంబర్ ఆఫ్ యాక్టివేషన్స్ ఒకటి యాక్టివేట్ అయింది. సో ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలా, బట్ అంటే రిఫ్రెష్ చేయాలా ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నాను. రిఫ్రెష్ చేయకుండా అవదా అని నా ఇంటెన్షన్. బట్ చెప్పే కదా, ఒక 5 మినిట్స్ అయితే టైం తీసుకుందాం అట్లీస్ట్. సో దాన్ని బట్టి నేనైతే రిఫ్రెష్ చేస్తాను. ఎక్కడైతే డిటెక్ట్ అయిందనమాట. సో డెఫినేషన్, ఇక డెఫినేషన్కి మనకు ఒక లైన్ లాంటిది రావాలి, బట్ రాలేదు అది. లైఫ్ అంటే ఇది ఇంకా ప్రివ్యూ అనే కదా, సో జనరల్ అవైలబిలిటీ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. ట్రై టు రిఫ్రెష్.
బెంగళూరు తీసేసి హైదరాబాద్ రన్ చేస్తాను. సో హైదరాబాద్ కూడా రన్ అవుతుంది చూడండి. సో హైదరాబాద్ కూడా 1530, బెంగళూరు రెండు వచ్చినాయి కదా. సో బట్ ఇక్కడ ఎంతవరకు చేంజెస్ వస్తాయో చూడాలి. ఓకే చూసారు కదా, లేకపోతే లాస్ట్ 15 minutes అని పర్వాలేదు. చూసారుగా, సో 10:25కి ఒక ట్రిగ్గర్ అయింది. నెంబర్ ఆఫ్ యాక్టివేషన్స్ అంటే సో 10:25కి ఒకటైంది అండ్ సో 10:29కి ఒకటైంది, అంటే 2 సార్లు ట్రిగ్గర్ యాక్టివేట్ అయింది. బట్ ఇక్కడ మనకి చూడండి, ప్రొజెక్టెడ్ నెంబర్ ఆఫ్ యాక్టివేషన్స్ అక్రాస్ ఆల్ ఎంప్లాయ్ లొకేషన్, అంటే ఏదైతే ఎంప్లాయ్ లొకేషన్స్ ఉందో ఆ రెండిట్లో ఒక్కో టైంకి ఒక్కోటి అయింది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇది ఒక్కటే రావడం లేదు. ఓకే చూసారా. ఓకే సో ఐ థింక్ చూడండి, సో టోటల్ శాలరీ బట్ ఇక్కడ రీఫ్రెష్ అనేది అవటం లేదన్నమాట. రీఫ్రెష్ అయితే వెల్ అండ్ గుడ్, ఓకే చాలా బాగుంటుంది. సో చూడండి, సో ఈ రెండు డిటెక్ట్ అవటం లేదన్నమాట. ఐఎమ్ నాట్ షూర్ అంటే ఓకే వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే సో చూడండి, సో ఇలానే వచ్చింది అన్నప్పుడు దిస్ ఈజ్ జస్ట్ అలర్ట్ నోటిఫికేషన్ వెన్ కండిషన్ మెట్. ఓకే సో ఏదైతే కండిషన్ మెట్ అవుతుందో అప్పుడు సో ఇది వస్తుంది అనమాట. ఈవెంట్ విల్ ట్రిగ్గర్ వెన్ ద స్పెసిఫైడ్ కండిషన్ లైక్ బికమ్స్ గ్రేటర్ దన్ 400. ఓకే సో ఎంప్లాయ్ లొకేషన్ టోటల్ శాలరీ, బట్ ఇది కరెక్ట్ కాదనమాట. ఏ ఎంప్లాయ్ లొకేషన్కి ట్రిగ్గర్ అయింది అనేది తెలియదు. ఇప్పుడు 1768 ఏంటి, బెంగళూరు లొకేషన్. ఓకే సో మనకి ఇక్కడ లొకేషన్ ఏమన్నది బెంగళూరు రావాలి. ఓకే సో ఇది ఒక్కటి రాలేదు, అది చూద్దాము. అండ్ ఇది కూడా కండిషన్ లైక్ టోటల్ శాలరీ అని పెడితే సరిపోతుంది, కానీ బికమ్స్ గ్రేటర్ దెన్ 1200 అనమాట. ఓకే సో యా చెప్పా కదా, సో మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, అలర్ట్ నోటిఫికేషన్ మన కండిషన్ మెట్ 1200, ఇలా కొన్ని సో కండిషన్స్ అయితే మనం చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ డీటెయిల్స్కి వెళ్దాం మళ్ళీ. ఓకే ఇక్కడ ప్రాపర్టీ ఫిల్టర్లో ఐ థింక్ టోటల్ శాలరీ ఇది కాదు. సో ప్రాపర్టీ ఫిల్టర్ అంటే ట్రిగ్గర్ టైం ఎప్పుడైంది అండ్ ఎంప్లాయ్ లొకేషన్ అనేది రావటం లేదు. కాంటెక్స్ట్ సో ఇది కాదు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, సో డిఫాల్ట్ సెట్టింగ్స్, ప్రాపర్టీ ఫిల్టర్. సో బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఆ కండిషన్ కూడా వస్తే బాగుండదు అనమాట. ఓకే ఏంటిదంటే కండిషన్ ఎంప్లాయ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ సంథింగ్. ఓకే అంతేగాని ఎంప్లాయ్ శాలరీ దేనికి లొకేషన్ శాలరీ అని వస్తే అది చాలా బాగుంటుంది. సో ఇలా రకరకాలుగా ఒకవేళ ఇప్పుడు మేనేజర్ అలెక్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, అక్కడికి వెళ్తుంటాం. ఎక్కడైతే స్పెసిఫై చేసామో మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది, చెక్ నాట్ రిక్వైర్డ్. సో మళ్ళీ అక్కడికి వెళ్తుంది. సో ఇలా మనం ఈమెయిల్స్ అనేది ట్రిగ్గర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఏమేమి అయినాయో. సో ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ.
ఒక నిమిషం guys. Okay, so sorry guys. Last 15 minutes. చూడండి, సో చూసారు కదా, వన్ యాక్టివేషన్ డీటెయిల్స్ అక్రాస్ ఆల్ ఎంప్లాయీ లొకేషన్స్ అనమాట. సో రూల్ యాక్టివేషన్, టోటల్ శాలరీ అండ్ ఎప్పుడు సెండ్ చేశారు, సో హెడ్లైన్ ఏంటి అండ్ ఈమెయిల్ మెసేజ్ ఏంటి, ఈమెయిల్, సో సిస్టమ్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు రెండోది కూడా వచ్చింది. ఓకే, ఐ థింక్ రెండోది కూడా ట్రిగ్గర్ అయి ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ సెండర్ రెండోది కూడా వస్తుంది, ఒక్క నిమిషం చూడండి. టోటల్ శాలరీ 1537. ఓకే, అంటే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా వస్తుంది అనమాట. చూడండి, సో ఈవెంట్ విల్ ట్రిగ్గర్ వెన్ ద స్పెసిఫిక్ కండిషన్ మేక్ గ్రేటర్ దెన్ 1200 అనమాట. ఓకే, దాట్స్ ఇట్. సో థ్యాంక్ గాడ్ నేను వర్క్ అవ్వాలనుకున్నా, వర్క్ అవుతుంది. ఓకే, చూసారా, సో 1530. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇది ఎక్కడ ఉందని అర్థం కావటం ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఫిక్స్ చేయడానికి. సో ఇది ఒక్కటి చేస్తే రిమైనింగ్ అంతా కూడా వెల్ అండ్ గుడ్ అనమాట. ఓకే, మనం స్పెసిఫై చేసినట్టుగా వస్తుంది. సో ఇలా మీరు ఎన్నిసార్లు కండిషన్ ట్రిగ్గర్ అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫలానాలో పంపించడం, ఫలానాలో ఏంటి అనేది. సో డెమో కండిషన్ కానీ, సిస్టమ్ ఆబ్జెక్ట్స్, ఇంజెక్షన్ టైము, ఈమెయిల్ టైప్ ఏంటిది, ఎవరెవరు ఏంటి. సో చూడండి, చాలా డీటెయిల్ హిస్టరీ అన్నమాట ఇదంతా కూడా. సో ఎప్పుడైంది ఎప్పుడైంది. ఓకే, ఇది క్లియర్ కదా. సో దాని తర్వాత యాండెక్స్ పోదాం. సో ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఎన్నిసార్లు అయింది ఇక్కడ, సో 2 సార్లు. ఓకే, సో 2 అని వచ్చింది, బట్ ఇక్కడ ఇంకా రిఫ్లెక్ట్ అయ్యి ఉండదు, కొంచెం టైం పడుతుంటుంది అనమాట ఒక్కోసారి. బట్ వెయిట్ చేయాలన్నమాట, ఇక్కడ కూడా మనకి ఇంకా రాలేదు. ఓకే, కొంచెం టైం పడుతుంటుంది. డెఫినేషన్ వద్ద లోడ్ అవుతుంది. ఓకే, చూడండి, సో ఇది ఇంకా టైం తీసుకుంటానే ఉంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వలేదు అనమాట. టోటల్ శాలరీ ఈవెన్ దో మనకి ఎక్కువ వచ్చినా సరే, ఇక్కడ ఏంటంటే ఏదైతే అయ్యి ఉన్నా అయ్యే ఉంటున్నాయి అనమాట. గా తీసుకోవటం లేదా. సో వేరే ఐడీస్ కింద కన్సిడర్ చేసినది బై డిఫాల్ట్ ఏంటి అనేది మనకు కూడా తెలియదు. సో లైవ్ ఫీడ్ వచ్చేసరికి చూద్దాం. ఓకే, సో అది గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏం చేస్తాం ఏంటి అనేది, ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. బట్ ఈ హిస్టరీలో మనకి డీటెయిల్గా క్లారిటీ ఉందన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అయింది, ఏ టైంకి ట్రిగ్గర్ అయింది, ఏమేమి ఈమెయిల్స్ సెండ్ చేసాం ఏంటనేది ప్రతిదీ కూడా క్లారిటీ ఉంది. ఓకే, సో బట్ ఇక్కడ అనలిటిక్స్కి వచ్చేసరికి కొంచెం ప్రాపర్గా అయితే లేదు. ఓకే, సో ఇక్కడ ఏమిందో నేను ట్రిగ్గర్ 1225 1025 చేశాను, 1029 చేశాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రైట్ 1025 1029. బట్ అనలిటిక్స్కి వచ్చేసరికి ఓన్లీ ఒకసారే వస్తుంది అనమాట. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. సో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా నో డేటా అంటుంది, ఇక్కడ ఇంకా ఈమెయిల్స్ రాలేదు, కాబట్టి రిఫ్రెష్ చేస్తాం ఒకసారి. ఓకే, ఇప్పుడు వచ్చింది అనమాట. రిఫ్రెష్ చేస్తే కానీ ఓకే, మళ్ళీ ఇంకా రాలేదు ఇక్కడ. సో ఇక్కడ ఇంకా రాలేదు. మన డెఫినేషన్కి వద్దాం. సో ఇదంతే ఉన్నాయి.
సో ఇక్కడ కూడా సో డెఫినేషన్ ఈమెయిల్ రోస్ ఈమెయిల్ మెసేజ్ ఇంకా రాలేదు. లైఫ్ సో చెప్పా కదా, సో ఇదంతా కూడా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడ ఎంప్లాయీ లొకేషన్ ఒక్కటే చేంజ్ అనేది ఉంటుంది మనకు. ఒక్క నిమిషం. సో ఇక్కడంతా కూడా ఎన్ని రోజు ఏంటిది లైఫ్ ఫీడింగ్ ఎలా జరుగుతుంది ఏంటండి. సో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టోటల్ సాలరీ కావచ్చు. సో కొత్తగా మీరు ఏదైనా రూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. బట్ ఇక్కడ కండిషన్ బై ఎంప్లాయీ లొకేషన్. సో లాస్ట్ మినిట్, ఒక్క నిమిషం. ఇది జస్ట్ ఇంజెక్షన్ జరుగుతుందా లేదా చెక్ చేస్తుంది. మెయిన్ గా మనకు కావాల్సింది ఇదే డెమో కండిషన్ అనేది. బట్ ఆ ఎంప్లాయీస్ ఎలా వచ్చింది అనేది నా డౌట్. ఓకే, కండిషన్ ప్రాపర్టీ ఫిల్టర్ యాట్రిబ్యూట్ ఇక్కడ కూడా లేదు, అవసరం లేదా తెలియదు. బట్ అది ఒక్కటైతే చెక్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే, రిమైనింగ్ అంతా కూడా వెళ్ళండి. సో అర్థమైంది కదా ఎలా డిపెండ్ చేయాలనేది. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బట్ కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకైతే ట్రిగ్గర్ అనేది నోటిఫై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఇది స్టాప్ చేస్తానండి. ఆటో రిఫ్రెష్ ఆఫ్ చేస్తాను. అలానే సో హోమ్ అలర్ట్స్ న్యూ టైప్. ఓకే, ఇక్కడ రన్ ఏ ఫ్యాబ్రిక్ ఐటమ్ అంటే సో మనం ఏదైనా ఐటమ్స్ ని రన్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఓకే అర్థమైందా. సో ఏంటంటే ఇక్కడ ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఆ స్పెసిఫై చేసిన కండిషన్ అనేది మనకి ఇక్కడ ట్రిగ్గర్ కూడా చేయొచ్చు అనమాట. అంటే సో ఏదైనా నోట్బుక్ కావచ్చు, పైప్ లైన్స్ అనమాట. ఓకే, యాజ్ ఆఫ్ నో నోట్బుక్ కానీ పైప్ లైన్స్ కానీ మనం రన్ చేయడానికి కుదురుతుంది. ఓకే, సో అర్థమైంది కదా. సో ఏదైనా సరే మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ జాబ్. ఓకే, సో రన్ పైప్ లైన్, ఆ పైప్ లైన్ అనేది రన్ చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు లెట్స్ దట్ నేను ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఇది రిమూవ్ చేద్దాం, లేకపోతే ఆల్రెడీ ఒక పైప్ లైన్స్ ఉంటే అయ్యే చూస్తాను. ఒక్క నిమిషం. సేల్స్ రిపోర్ట్, డేటా పైప్ లైన్స్, మాస్టర్ డేటా, ఏం చేస్తానంటే ఫాస్ట్గా సోర్స్ నుంచి ఐ మీన్ లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్ ఏదో ఒకటి చేస్తాను. సో ఫైనల్ డేటా వేర్ హౌస్ టేబుల్స్ ఏమైనా చూద్దాం. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం గైస్. నేనైతే ఇది ఫినిష్ మీకు చూపిద్దాం అంతే, అంత చేయలేదు. అంటే ఇది కూడా రన్ అవుతుందా లేదా మీకు ఒక క్లారిటీ రావడం కోసం. ఎంప్లాయీ, సో డెస్టినేషన్. ఓకే, సో మోర్,
1 lakh. So SQL database లో లోడ్ చేద్దాం. Auto create table DBO. So demo activator date. Okay, so పేరు గుర్తుంచుకున్నాం, కాపీ చేద్దాం సేవ్ సైడ్. ఓకే, సో మ్యాపింగ్ కూడా ఇంపోర్ట్ చేస్తాను స్కీమా అనేది, ఎందుకంటే ఒకసారి వేరియేషన్ ఉంటే ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దట్ సో మీరు 1-2 సార్లు కొంచెం అర్థం చేసుకుంటే ఈజీ గైస్. కాకపోతే ఇది ప్రివ్యూ కాబట్టి కొంచెం డిలే ఉందన్నమాట. బట్ రియల్ ఒకసారి జనరల్ అవైలబిలిటీ వస్తే వెల్ అండ్ గుడ్. సో డేటా ఏముందో చూద్దాం ఫస్ట్. లోడ్. ఓకే, సో మనకి డేటా కూడా ఉంది. ఒకసారి రన్ చేద్దాం గైస్ సేఫ్ సైడ్. సో మీన్ వైల్ నేను ఓపెన్ చేస్తాను ఫ్యాబ్రిక్ కూడా, అదే ఐ మీన్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ కూడా. ఓకే, సో ఇది కాదు కదా. ఓకే, సో రన్నింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, సక్సెస్ అయింది. ఓకే, సో 5 రికార్డ్స్. ఓకే, కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్, ఎందుకంటే పారామీటర్స్ ఉన్నాయి, దానివల్ల పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిలీట్ చేస్తున్నాను. అలానే వేరియబుల్స్ కూడా మనకి అవసరం లేదా. సో రన్ చేద్దాం సేవ్. ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనమైతే 5 రికార్డ్స్ అయితే వచ్చాయి guys. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే, రన్ ఆన్ ఎవ్రీ 1 minute. సో బిఫోర్ దట్ నేనైతే ఇక్కడ ఆటో రిఫ్రెష్ ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ 10 seconds, 10 seconds గుర్తుంచుకొని అప్లై. సో గో టు హియర్, సెట్ న్యూ అలర్ట్ every 1 minute. Condition employee salary becomes greater than ఎంత 1900. ఓకే, సో 1900 కన్నా ఏదైతే వస్తుందో రన్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఏ వర్క్ స్పేస్ లో ఉంది, సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్ లో మాస్టర్ డేటా. ఓకే, సో పైప్ లైన్ పేరు ఏం పేరు, మాస్టర్ డేటా. ఓకే, సో మాస్టర్ డేటా రన్. సో న్యూ ఐటమ్ temp data active data. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనం ఇందాకేంటి ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో అది మీట్ అయినప్పుడు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేస్తున్నాం. ఇప్పుడేంటి, ఎప్పుడైతే కండిషన్ మీట్ అవుతుందో ఒక పైప్ లైన్, ఒక డేటా పైప్ లైన్ రన్ చేస్తున్నాం. మీరు నోట్బుక్ అయినా రన్ చేసుకోవచ్చు, డేటా పైప్ లైన్ రన్ చేసుకోవచ్చు. బట్ నోట్బుక్ ఏంటంటే మీకు పెద్దగా మనకి విజువల్ గా పాయింట్ ఇమీడియట్ గా ఉండదు కాబట్టి డేటా పైప్ లైన్స్ అయితే మనకు తెలుసు అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను అనమాట. సో రన్ ఏ క్వైరీ ఎవ్రీ 1 minute కి రన్ చేసుకుంటుంది. కండిషన్ ఆన్ ఈచ్ గ్రూప్ అండ్ ఇది గ్రూపింగ్ ఫీల్డ్ ఎంప్లాయ్ లొకేషన్ వెన్. సో కండిషన్ గ్రేటర్ దాన్ 1900. రన్ ఏ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఏ వర్క్ స్పేస్ లో ఉంది, సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్ లో. ఐటమ్ ఏంటిది, మాస్టర్ డేటా. సో ఫ్యాబ్రిక్ జాబ్ ఏంటిది, రన్ పైప్ లైన్. సో కొత్తగా ఒక యాక్టివేటర్ క్రియేట్ చేస్తున్నాం. ట్రై టు క్రియేట్.
లోడ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. సో ఒక 1 minute అయితే వెయిట్ చేద్దాం. మీరు చూడొచ్చు. సో మాస్టర్ డేటా ఇవన్నీ కూడా, సో రన్ పైప్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ అనమాట. ఇందాక దానికి దీనికి డిఫరెంట్. ఇందాకేంటి మెయిల్ సెండ్ చేసేది, బట్ ఇప్పుడు అది కాదు కదా. ఓకే, సో ఇట్స్ ఓకే, నో నీడ్ టు వరీ. సో డెఫినేషన్ అంటే ఏముండదు, హిస్టరీ అంటే ఏముండదు. సో రన్ అవుతా ఉంది. ఒక 1 minute లో నేనైతే డేటా ఫీడ్ చేస్తాను మళ్ళీ ఎక్స్ట్రాగా. ఓకే, ఇప్పుడు నేను సో ఏం చేస్తానంటే, ఆల్రెడీ హైదరాబాద్ ఎంత ఉంది, 1700. ఓకే, హైదరాబాద్ ఒకసారి రన్ చేస్తాను. సారీ, పిన్ చేసి రైట్. ఓకే, చూడండి ఇమ్మీడియట్ హైదరాబాద్ మారిపోయింది వాల్యూ. సో ఇక్కడ చూడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో కూడా చూద్దాం. సేల్స్ రిపోర్ట్. సో ఫ్యాబ్రిక్ డేటాబేస్ ఏమి ఇచ్చానో నాకే తెలియదు, బట్ వెరిఫై చేయొచ్చునండి, ఏం కాదని. ఫిల్టర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఐ థింక్ ఏమి ఇచ్చాను, ఫైనల్ డెస్టినేషన్ చూద్దాం. డెమో క్లాస్ ఫ్యాబ్రిక్ డిబి. ఓకే, సో డెమో క్లాస్ ఫ్యాబ్రిక్ డిబి. ఒక 5 minutes అయితే టైం తీసుకుంటుంది కాబట్టి మనం అయితే వెయిట్ చేయాలి. డెమో టేబుల్స్. ఇందాక 5 రికార్డ్స్ మాత్రమే, అంటే ప్రతిసారి ఇటరేట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను స్పెసిఫై చేశా కదా, సో ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో వెయిట్ చేయాలి. మీరు రన్ హిస్టరీ అని చూసుకోవచ్చు. 2 times. ఇంతకు ముందు కూడా ఒకసారి రన్ అయిందండి, అది అందువల్ల 2 times ఉంది. ఓకే, సో హిట్ ఏం చూసారా ఒకసారి. సో పైప్ లైన్ మరి వస్తుందో రాదో చూడాలి. దట్స్ రైట్, మనకి ఈమెయిల్ అవసరం లేదు కదా. అంటే ఇంకా అప్పుడే రన్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది ఐఎమ్ షూర్. ఓకే, మంచి. ఇంకా ఇంకా రాలేదు. ఓకే, ఇక్కడ పోయినా వెయిట్ చేద్దాం. అంటే అట్లీస్ట్ ఒక ఓకే వస్తుందంటే అది వెల్ అండ్ గుడ్ కదా, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే,
సో కొంచెం మీకు వెయిట్ చేసిన అనిపించవచ్చు ఈ క్లాస్ ఐఎమ్ షూర్ అబౌట్, ఎందుకంటే ఇది ప్రివ్యూ మాత్రం, అందువల్ల ఇమ్మీడియట్ గా డిటెక్ట్ అనేది అవ్వటం లేదు, అంటే ట్రిగ్గర్ అవుతుంది కొంచెం, ఒక 2-3 minutes డిలే అయితే అవుతుంది అన్నమాట, అది ఒకటి నోటీస్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా వెళ్ళండి. ఇంకా కాదు. ఓకే, ఇంకో 5 minutes అయితే వెయిట్ చేస్తాను, ఒకవేళ ఆ టైంలో కాకపోతే ఇప్పుడు చూడండి 4:24 అయింది కదా, కాకపోతే నేనైతే సో ఆపేస్తాను, ఎందుకంటే ఇంకా కానప్పుడు మనం ఏం చేయలేము. అదైతే ఇది ప్రివ్యూ వర్షన్, మనం ఏం చేసేది కాదు. ఇంకోటి బెంగళూరు కూడా చేస్తాను, ఒక్క నిమిషం, గుంటూరు ఒకటి చేస్తాను. అసలుకి ఎంత ఫాస్ట్ అంటే నిజంగా రియల్ టైం డాష్ బోర్డ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డిటెక్ట్ చేసి పడేస్తుంది, నిజంగా చాలా చాలా good. సో ఇప్పుడు రెండు అవ్వాలి మనకి, సో ఇంకా ఇది కాదు, ఇక్కడ రన్ హిస్టరీ చూసారా, 10:56 ఒకటి ట్రిగ్గర్ అయింది. ఓకే, సో చూడాలి ఎంతవరకు ఏంటి అనేది, 15 minutes తీసుకుంటాం డ్యూరేషన్. నెట్స్ అంటే ఎంత కూడా పడుతుంది, టైం తీసుకుంటాం అన్నమాట. ఓకే, యాక్చువల్గా రన్ అవుతున్నాయి ట్రిగ్గర్స్. ఓకే, ఇంకా ఇది ఇంకా రన్ అవ్వలేదు. అయితే ఇంకో 4 minutes అయితే నేను వెయిట్ చేస్తా గైస్, దాని తర్వాత ఇంకా నేనైతే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనం చేయాల్సి చేసిన, బట్ ఏంటంటే అది రన్ అవ్వాలన్నమాట, బట్ అది రన్ అవ్వలేదు, మనం ఏం చేయాలి. ఇంత టైం కూడా డిలే ఉండకూడదు, ఇమ్మీడియట్ గా ట్రిగ్గర్ అయిపోవాలి, బట్ సో దట్ ఇట్స్ ప్రివ్యూ అనమాట. సో ఆల్రెడీ చెప్తుంది కదా, సో సెట్టింగ్ అలర్ట్స్ ఫర్ ద రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఈస్ కరెంట్లీ ఇన్ ప్రివ్యూ, అంటే జనరల్ అవైలబిలిటీ లేదనమాట ఇంకా. ఓకే, రిఫ్రెష్, ఇక్కడ రిఫ్రెష్ ఐకాన్ ఇవ్వాలన్నమాట, మనం ప్రతిసారి ఇక్కడ రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది, దట్స్ నాట్ ఏ గుడ్. నో యూజర్ ఆఫ్
ఏం డేటా చూపించడం ఇంకొక మినిట్ ఉంది క్లోజ్ చేస్తాం ఎందుకంటే ఎంతసేపు నాకు చూద్దాం మనం కూడా go to monitor refresh try to refresh ఓకే క్యాన్సిల్ చేస్తున్నాను ఇంకా సో ఒకలా అయితే నేను ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాను బ్యాక్ ఎండ్లో ఒకలా అయితే మీకు రేపు అప్డేట్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ సో ఇలా మీరైతే సో రకరకాలుగా చేయొచ్చు అనమాట లైక్ టీమ్స్ లో మెసేజ్ పంపించవచ్చు మెయిల్ పంపించవచ్చు ఇలా పైప్ లైన్స్ కానీ నోట్బుక్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాకపోతే ఓన్లీ డిలే అనేది తీసుకుంటున్నాను అంటే టైం డిలే అనేది అది ఒక్కటి కూడా మైక్రోసాఫ్ట్ ఫిక్స్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ సో గుడ్ థ్యాంక్ యూ